డాక్టరు మనని చూసిన తర్వాత మనని పరీక్ష చేసిన తర్వాత అతను కొన్ని మందులు రాస్తాడు కదా, ఆ మందుల చిట్టిని మీరు ఎప్పుడైనా చదవడానికి ప్రయత్నం చేశారా? ప్రజలకు అర్థం కాకుండా రాయడంలో ఇంకేం కారణాలు ఉండి ఉంటాయి? అంత అర్థం కాకుండా రాయాల్సిన అవసరం ఉంటుంది దానికి మించి. నాకు అనిపించింది చాలాసార్లు చదివి శాతవాహనుల కాలం నాటి శాసనాలన్న అర్థమైతే కానీ మన డాక్టర్లు రాసిన మెడికల్ ప్రిస్క్రిప్షన్ మాత్రం అర్థం కాదు. సింపుల్. ఈ అర్థం కాని రాతల వల్ల ఎన్ని తలరాతలు మారినాయి, ఎన్ని కుటుంబాలు చిన్నాభిన్నమైనాయి, ఎన్ని ప్రాణాలు గాలిలో కలిసినాయి అన్నది మనం మాట్లాడుకోవాలి ఖచ్చితంగా. ఏమవుతుంది అర్థం కాకుండా రాస్తే? ఏం నష్టం జరుగుతుంది? మరి ఎందుకు రాస్తారు అలా అంటే, నాకు అనిపించింది ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ తోటి నాతో పాటు చాలామంది మీలో ఏకీభవిస్తారని నేను అనుకుంటున్నాను. ఆ అర్థం కాని రాతల వెనుక ఉన్న రహస్యం ఏమిటంటే, ప్రజాస్వామ్యంలో ప్రజలే తీర్మానకర్తలు, రేపటి భవిష్యత్తుకు నిర్మాణకర్తలు, ఈ తీర్పుకు ప్రజలే పునాదులు. మీరు ఎప్పుడైనా మీకు జ్వరం వచ్చినప్పుడు కానీ, కడుపు నొప్పి లేసినప్పుడు కానీ, తలనొప్పి లేసినప్పుడు కానీ, ఏదైనా జబ్బు చేసినప్పుడు కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తారు కదా. డాక్టరు మనని చూసిన తర్వాత, మనని పరీక్ష చేసిన తర్వాత అతను కొన్ని మందులు రాస్తాడు కదా, ఆ మందుల చిట్టిని మీరు ఎప్పుడైనా చదవడానికి ప్రయత్నం చేశారా? నేనైతే చాలాసార్లు ట్రై చేసిన. నాతో పాటు మీలో కూడా చాలామంది ట్రై చేసే ఉంటారు. అసలు డాక్టర్ ఏం రాసిండు, ఇందులో ఏం మందులు రాసింటాడు అని మీరు అందరూ నాతో పాటు ట్రై చేసి ఉంటారు. అయితే స్టార్టింగ్లో 2 అక్షరాలు ఇలా రాసి మిగతాదంతా మధ్యలో ఒక పెద్ద గీత కొట్టి ఇలా ఫినిష్ చేస్తాడు డాక్టర్. జనరల్గా డాక్టర్ రాసిన ఏ మందుల చిట్టి చూసినా సరే అట్లనే ఉంటుంది. స్టార్టింగ్ 2 అక్షరాలు మాత్రమే అర్థమై మిగతాది అర్థం కాదు. మనకి ఇది ఒక కన్ఫ్యూజింగ్ ఉంటుంది అనమాట, డాక్టర్ ఏమి రాసి ఉంటాడని. ఇదంతా ఆలోచిస్తున్నప్పుడు, ఇదంతా పలుమార్లు మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తున్నప్పుడు, అసలు డాక్టర్ ఏమి రాసిండు, అందులో ఏం మందులు ఉండి ఉంటాయి, నాకు వచ్చిన జ్వరానికి సరైన మందులు రాసిండా, లేకపోతే నాకు వచ్చిన పలానా నొప్పికి సరైన ట్యాబ్లెట్ రాసిండా అనే క్యూరియాసిటీ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అట్లా చాలాసార్లు మనం ప్రయత్నం చేసే ఉంటాం అందులో ఏం రాసి ఉంటాడో అని. నేను కూడా చాలాసార్లు ట్రై చేసి ఒక దశలో ఒక కన్క్లూజన్కి వచ్చిన. అదేంటంటే, ఇది డాక్టర్లకు మాత్రమే అర్థం కావాలేమో, ఆ తర్వాత మెడిసిన్ ఇచ్చే మందుల షాప్ వాళ్ళకి మాత్రమే అర్థం కావాలేమో, ఇదేమైనా రూల్ ఏమో, ఇది వాళ్ళకి మాత్రమే అర్థం కావాలేమో అనే ఒక కన్క్లూజన్లకు నేను వచ్చేసిన. అయితే నిజంగా డాక్టర్లు ఎవరికి అర్థం కాకుండా రాయాలన్నది ఏమైనా రూల్ ఉందా అంటే 100% లేదు. మరి ఎందుకు రాస్తారు అలా అంటే, నాకు అనిపించింది ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ తోటి నాతో పాటు చాలామంది మీలో ఏకీభవిస్తారని నేను అనుకుంటున్నాను. ఆ అర్థం కాని రాతల వెనుక ఉన్న రహస్యం ఏమిటంటే, సామాన్యులకు వైద్య పరిజ్ఞానాన్ని దూరం చేయడమే. ఇంతకు మించి ఏమి లేదు. ఒకవేళ ప్రజలకు అర్థం కావాలి, ప్రజలు వాళ్ళకి ఏం జబ్బు వచ్చిందో ఆ మందు రాసిన అని తెలుసుకునే హక్కు ఉందని వాళ్ళు గుర్తించినప్పుడే అర్థమవుతుంది. ఒకవేళ ప్రజలకు అర్థం కాకుండా రాయడంలో ఇంకేం కారణాలు ఉండి ఉంటాయి? ఇంకా వేరే ఏం కారణాలు లేవు. ఇందాక నేను చెప్పిన కదా, సామాన్య ప్రజలకు వైద్య పరిజ్ఞానాన్ని దూరం చేయడం మాత్రమే. కావాలంటే ఈ విషయాన్ని ఒకసారి నేను చెప్పబోయే విషయాల మీద, ఇదేంటి నిజంగానేనా ప్రజలకు వైద్య పరిజ్ఞానాన్ని దూరం చేయడమే డాక్టర్ల అర్థం కాని రాతల వెనుకున్న రహస్యమా, ఇలా ఉంటుందా అని మీరు అనుకుంటే నేను చెప్పబోయే విషయాలు వినండి, మీకే తెలుస్తుంది. అంత అర్థం కాకుండా రాయాల్సిన అవసరం ఉంటుంది దానికి మించి. నాకు అనిపించింది చాలాసార్లు చదివి శాతవాహనుల కాలం నాటి శాసనాలన్న అర్థమైతే కానీ మన డాక్టర్లు రాసిన మెడికల్ ప్రిస్క్రిప్షన్ మాత్రం అర్థం కాదు. సింపుల్.
నిజంగా అలా రాయకుండా, అలా అర్థం కాకుండా రాయాలా అనే రూల్ ఏమైనా ఉందా అంటే అట్లా ఏం లేదు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం ప్రజలకు అర్థమైన భాషలోనే రాయాలి. కానీ రాయరు డాక్టర్లు. దానికి కారణాలేంటో, లేకపోతే ఈ అర్థం కాని రాతల వల్ల ఎన్ని తలరాతలు మారినాయి, ఎన్ని కుటుంబాలు చిన్నాభిన్నమైనవి, ఎన్ని ప్రాణాలు గాలిలో కలిసినాయి అన్నది మనం మాట్లాడుకోవాలి ఖచ్చితంగా. ఏమవుతుంది అర్థం కాకుండా రాస్తే? ఏం నష్టం జరుగుతుంది అనే ప్రశ్న మీ అందరికీ రావచ్చు. ఏం జరుగుతుంది ఒకవేళ అర్థం కాకుండా రాస్తే? ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఒక రోగానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళిండు, డాక్టర్ ఒక మందుల చిట్టి రాసిచ్చిండు. తర్వాత మెడికల్ షాప్కి వెళ్ళి ఫలానా మందులు కావాలని అడుగుతాడు. ఆ మెడికల్ షాప్ వాడికి అది అర్థం కాక వేరే మందులు ఇచ్చిండనుకో, ఏమవుతుంది? ఒక్కొక్కసారి డోస్ ఎక్కువయ్యో, ఒక్కొక్కసారి డోస్ తక్కువయ్యో అనారోగ్యం పాలయ్యే పరిస్థితులు ఉంటాయి. మరి ఇది ఎందుకు రాస్తారు? ఇంకా ఏం జరుగుతుండొచ్చు? ఒకవేళ ఒక వ్యక్తికి సర్జరీ జరిగింది అనుకుందాం, డాక్టర్ ఒకటి రాసి ఇంకొక మందులు ఇస్తే ఆ సర్జరీ జరిగిన వ్యక్తి మీద ఆ మందులు ప్రయోగించినప్పుడు ఏం జరుగుతుంది? ఆ సర్జరీ ఫెయిల్ అవ్వడం, తీవ్రమైన అనారోగ్యం పాలవ్వడం, ఒక్కొక్కసారి ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది కదా. ఇంకా ఏం జరుగుతుండొచ్చు? ప్రజలు ఒకే రోగం మీద 2 సార్లు మందుల కోసం ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది. అంటే ఫైనాన్షియల్ బర్డెన్, ఆర్థిక భారం ఎవరి మీద? ఈ విషయంలో ఇంత సీరియస్నెస్ ఉందా, ఇన్ని నష్టాలు జరుగుతాయని ఆలోచించే వాళ్ళకి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. ఇప్పుడు ఎక్కడెక్కడ ఎవరికి నష్టం జరిగింది, ఎవరు ఇబ్బందులు పడ్డారు అనేది కొన్ని విషయాలు మాట్లాడతాను. నేను ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటా. నేను ఆ ఎగ్జాంపుల్స్ చెప్పే క్రమంలో కొంతమంది వ్యక్తుల పేర్లు కానీ కొన్ని మెడిసిన్స్ రిఫరెన్స్గా తీసుకుంటున్నా, ఎలా కన్ఫ్యూజ్ అవుతారన్న దాని మీద. ఆ మెడిసిన్స్ పేర్లు చదివే క్రమంలో ఏమైనా తప్పులు దొరికితే దయచేసి నన్ను క్షమించండి. 2017లో చండీగఢ్లో అశోక్ కుమార్ అనే వ్యక్తి వైద్యుడి దగ్గరికి ఏదో సమస్య వచ్చి వెళ్ళినప్పుడు వైద్యుడు మెటలోర్ XL-25 అనే మెడిసిన్ రాయగా ఆ మందుల షాపు వాడు గ్లూకోఫిన్ XR 500 mg ఇచ్చిండు. అతను తీవ్రమైన అనారోగ్యం పాలైండు, ఆసుపత్రి పాలైండు. తర్వాత అతను చండీగఢ్ వినియోగదారుల కోర్టుకు వెళ్ళి కొట్లాడి, నాకింత నష్టం జరిగింది, నేను అనారోగ్యం పాలైనా, నేను ఉద్యోగం చేసే పని వేళలు దీనివల్ల నష్టపోయినా అని చెప్పేసి అతను కోర్టులో, వినియోగదారుల కోర్టులో కేసు వేస్తే కోర్టు 50,000 రూపాయల జరిమానా విధించింది ఆ మందుల షాపు వ్యక్తికి. అట్లనే 10,000 రూపాయల ఖర్చులు కూడా కట్టించింది. ఆ తర్వాత మహమ్మద్ అలీ పుర్కైట్ అనే కలకత్తాకి చెందిన వ్యక్తి ఏదో సమస్య వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏం రాసిండు? కాన్కోర్ AM-25 అనే మెడిసిన్ రాసిండు. అతను ఆ స్లిప్ పట్టుకొని మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు మెడికల్ షాప్ వాడు కాన్కోవా M అనే మందు ఇవ్వడం జరిగింది. అతను కూడా తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యి తర్వాత నష్టపోయి, అతను కూడా ఇదే సీన్, అతను కూడా వినియోగదారుల కోర్టుకు వెళ్ళి చాలా గొడవ చేసి తనకి నష్టపరిహారం జరిగేదాకా కొట్లాడి నష్టపరిహారం తెచ్చుకున్నాడు. ఆ తర్వాత అహ్మదాబాద్ హైకోర్టు అర్థం కాని విధంగా మందుల చిట్టి రాసినందుకు 3 వైద్యులకి జరిమానా విధించింది. ఓకే, ఇవన్నీ కూడా చదువుకున్నవారు, పలుకుబడి ఉన్నవాళ్ళు, అవగాహన ఉన్నవాళ్ళు, వీళ్ళంతా కూడా వారికి ఉన్న అవగాహన వల్ల మాకు నష్టం జరిగింది, దీనివల్ల మేము నష్టపోయామని చెప్పేసి వినియోగదారుల కోర్టుకు పోయి వాళ్ళ నష్టపరిహారం వాళ్ళు కట్టించుకోగలిగారు. సరే, ఇవన్నీ గెలిచిన కేసులు. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నంతా కూడా చదువుకున్నవారు లేకపోతే అవగాహన ఉన్నవాళ్ళు వారి హక్కుల మీద వారు వెళ్ళి ఫైట్ చేసిన కేసులు ఇవన్నీ. ఇదంతా ఓకే, చదువుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళకి అవగాహన ఉంటుంది కాబట్టి కోర్టుకు వెళ్ళి గొడవ చేస్తారు, మాకు న్యాయం కావాలని కొట్లాడతారు, అల్టిమేట్గా నష్టపరిహారం పొందుతారు. మరి సామాన్యుడి పరిస్థితి ఏంది? పేదవాడి పరిస్థితి ఏంది? నోరు లేని పరిస్థితి ఏంది? అమాయకుడి పరిస్థితి ఏంటంటే దానికి సమాధానం లేదు. సరే, ఇదంతా ఓకే. ఈ దేశంలో అమాయక ప్రజల మీద, సామాన్యుల మీద, నోరు లేని వాళ్ళ మీద వారికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు, అంటే వైద్యపరమైన సమస్య వచ్చినప్పుడు, ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ప్రభుత్వం పెట్టే ఖర్చు ఎంత? వైద్య రంగానికి జీడిపిలో ఉన్న వాటా ఎంత? భారతదేశంలో సగటు వ్యక్తి అనారోగ్యం పాలైనప్పుడు ఆ వ్యక్తి మీద ప్రభుత్వం పెడుతున్న ఖర్చు ఎంత? ఇతర దేశాల్లో ఈ ఖర్చు ఎంత ఉంటుంది? ఇతర దేశాల జీడిపిలో వైద్య రంగం వాటా ఎంత అని కొన్ని ప్రశ్నలు మనల్ని వేధిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు డేటా గమనిస్తే భారతదేశ వైద్య రంగానికి జీడిపిలో వాటా 3.2%. అదే అమెరికాలో 20%,
జర్మనీలో 18%. భారతదేశంలో ఒక వ్యక్తి పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయిన దాకా తన వైద్య ఖర్చులకి 65% తన జేబులో నుంచే ఖర్చు పెడతాడు. అదే యూకేలో అంటే ఇంగ్లాండ్లో 20%, జర్మనీలో 12%. ఈ డేటా చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది వైద్య రంగం మీద మన దేశానికి ఎంత నిర్లక్ష్యం ఉందో. ఇదంతా కూడా సామాన్యుడే కదా, పేదవాళ్ళు ఎక్కువ ఉంటారు కదా, వాళ్ళే నష్టపోతారు కదా. అల్టిమేట్గా డబ్బున్న వాళ్ళు లేకపోతే అన్ని విషయాలు తెలిసిన వాళ్ళు సమాజంలో పలుకుబడి ఉన్న వాళ్ళకి ఎప్పటికీ నష్టం జరగదు. అల్టిమేట్గా ఇది పేదవాడి మీదనే దెబ్బతీస్తుంది, వాడి జీవితాన్నే చిన్నాభిన్నం చేస్తుంది. దీనికి ఇదంతా చర్చ జరుగుతున్నప్పుడు ఓకే, మనం దీని పాజిటివ్స్ మాట్లాడుకున్నాం, నెగిటివ్స్ మాట్లాడుకున్నాం, పేదవాడు ఎంత నష్టపోతాడో మనం మాట్లాడుకున్నాం కదా. ఇది మాట్లాడుకుంటున్నప్పుడు దీనికి పరిష్కారం ఏందని మన మనసుని ఒక సందేహం వేధిస్తూ ఉంటుంది. అప్పుడు కొన్ని విషయాలు మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. పేదవాడికి, సామాన్యుడికి, అమాయకుడికి ఎప్పుడు న్యాయం జరుగుతుందంటే, గతంలో రాజస్థాన్ హైకోర్టు ఒకసారి ప్రతి వ్యక్తికి కూడా మెరుగైన వైద్యం అనేది ప్రాథమిక హక్కులో భాగం అని చెప్పింది. ఈ దేశంలో ఉన్న మెడికల్ ఫ్రెటర్నిటీ కానీ, ఈ దేశంలో ఉన్న వైద్య వ్యవస్థ కానీ, ఈ దేశంలో ఉన్న ప్రభుత్వాలు కానీ అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే అది నిజమవుతుంది. అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ప్రజలకు న్యాయం జరుగుతుంది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తికి ఏదైనా జబ్బు చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డాక్టరు ప్రిస్క్రిప్షన్ రాసేటప్పుడు క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. ప్రజలకు అందుబాటులో ఉండే జనరిక్ మెడిసిన్స్ రాయాలి, ఆ తర్వాత బ్రాండెడ్ మెడిసిన్స్ రాయాలి. ఎంతమంది డాక్టర్లు జనరిక్ మెడిసిన్స్ రాస్తున్నారు అంటే సమాధానం కోసం గుండె మీద చేసుకుంటే వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. ఒక్క డాక్టర్ కూడా జనరిక్ మెడిసిన్స్ రాయడు. అంతా బ్రాండెడ్ మెడిసిన్సే వాడతారు, అంతా బ్రాండెడ్ మెడిసిన్సే రాస్తారు. ప్రజలకు ఏం ఇబ్బంది జరుగుతుంది, ప్రజలు ఆర్థికంగా ఎంత చిన్నాభిన్నం అవుతారు అన్నది వాళ్ళకెందుకు, రాస్తారు ఖచ్చితంగా. తర్వాత ప్రజలకి ఏమైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డాక్టరు డిజిటల్ ఫామ్లో మెడికల్ ప్రిస్క్రిప్షన్ రాసే పరిస్థితి రావాలి. టెలిమెడిసిన్ అనే కాన్సెప్ట్ మీరు కరోనా టైంలో వినే ఉంటారు. అంటే మనకు ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు మనము ఆసుపత్రికి వెళ్ళలేని పరిస్థితుల్లో డాక్టర్ ఎక్కడో ఉంటాడు, మనకి ఫోన్లో మెసేజ్ ద్వారాగానో లేకపోతే కాల్ ద్వారాగానో అతను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మనకి ఏమేమి మందులు వాడాలనో చెప్తాడనమాట. ఈ టెలిమెడిసిన్ కార్యక్రమం ద్వారాగా ప్రజలకి డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి అపాయింట్మెంట్ ఖర్చులు కానీ లేకపోతే అక్కడ ఉన్న టెస్టుల ఖర్చులు కానీ ఇంకేమైనా ఖర్చులు కానీ ఉంటే ప్రజల మీద ఆర్థిక భారం తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. ప్రధానమంత్రి జన్ ఔషధ యోజన లాంటి ప్రోగ్రామ్స్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలా సీరియస్గా తీసుకొని సామాన్య ప్రజలకు ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండే విధంగా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి. అట్లనే ప్రజలకి ఆరోగ్యపరంగా ఏమేమి హక్కులు ఉన్నాయో, వాళ్ళకి ఏమేమి పథకాలు అందుబాటులో ఉన్నాయో అవగాహన కార్యక్రమాలు జరగాలి. చెప్పిన కదా, ప్రజల విషయాలే మాట్లాడతా, ప్రజల గురించే మాట్లాడతా.